సో రికార్డు స్థాయిలో పైలట్ లైసెన్సులు జారీ చేయడం 2018లో తీసుకునేటప్పుడు ఒక సంవత్సరానికి 640 మంది సిపిఎల్ హోల్డర్స్కి లైసెన్స్ అనేది డీజీసీఈ జారీ చేస్తూ ఉండింది. సో ఆ క్రమాన్ని మీరు ఒకసారి స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. 2018లో 640 మంది లైసెన్స్ జారీ చేసినట్లయితే 2021కి వచ్చేసరికి 862 లైసెన్సులు జారీ చేయడం జరిగింది. 2022కి వచ్చేసరికి 1125 లైసెన్స్ జారీ చేయడం జరిగింది. 2023కి వచ్చేసరికి 1622. మొత్తం మీద రికార్డ్ హైగా 2024లో 1628 సిపిఎల్ లైసెన్స్ని డీజీసీఏ ఇవ్వడం అనేది జరిగింది. సో వీటన్నిటి పరిణామాల తర్వాత రీసెంట్గా జరిగినటువంటి పరిణామం ఏదైతే ఉందో, అంటే గత సంవత్సరం డిసెంబర్లో జరిగినటువంటి పరిణామం ఏదైతే ఉందో, ఎఫ్టీటీఎల్ రూల్స్ని తీసుకొచ్చింది. సో దాని గురించి మనం మాట్లాడదాం. ఆకాశంలో విమానాల సంఖ్య ఏదైతే ఉందో రాబోయే కాలంలో 3 రెట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది. ప్రజెంట్ మేజర్ ప్లేయర్స్ అయినటువంటి ఎయిర్ ఇండియా కానీ ఇండిగో కానీ 1700 కొత్త విమానాల కోసము ఆర్డర్ పెట్టడం అనేది జరిగింది. సో ప్రజెంట్ ఎన్ని విమానాలు ఉన్నాయి భారతదేశంలో అని చూసినప్పుడు జనవరి 26, 2026 సంవత్సరానికి గాను 900 ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి ప్రజెంట్ ఉన్నాయండి. 2035కి వచ్చేసరికి ఈ యొక్క ప్రొజెక్షన్ 2250 విమానాలు, అంటే అడిషనల్గా 1700 వచ్చి చేరేటువంటి అవకాశం ఉంది. చూడండి, చిన్న అమౌంట్ కాస్త రెక్కలు తొడుక్కొని ఎన్ని రకాలైనటువంటి మల్టీఫోల్డ్గా ఈ యొక్క రంగం అనేది విస్తరిస్తూ ఉంది. సో చాలామంది ఉద్యోగాలు లేవంట కదా సార్ అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. సో సిపిఎల్ హోల్డర్కి అడిషనల్గా కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి టైప్ రైటింగ్ లేదా స్పెషలైజ్డ్ ట్రైనింగ్ అంటారండి. ఈ ట్రైనింగ్ వచ్చేసి రమారమిగా 15 నుంచి 20 లక్షల రూపాయలు ఖర్చు పడుతూ ఉంది ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో. A320 కానీ వైడర్ బాడీ ప్లేన్స్ ఏదైనప్పుడు కూడా చాలామంది సిపిఎల్ లైసెన్స్ తీసుకుంటున్నారు, ఈ టైప్ రైటింగ్ చేయకుండా ఆగిపోతున్నారు అనమాట. సో ఈ కారణం కూడా ఉండేది. అంతకుముందు కాలంలో ఏంటంటే ఎవరైతే కమాండెంట్స్ ఉన్నారో పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ నెంబర్ ఆఫ్ డ్యూటీస్ వేసి మిగిలిన వాళ్ళకి డ్యూటీలు ఇవ్వకుండా పైలట్ సంస్థలు ఏదైతే ఉన్నాయో చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎఫ్టీటీఎల్ రూల్స్తో ఈ యొక్క ముఖ చిత్రం అంతా కూడా మారిపోయింది. అందరికీ ఎవరైతే సిపిఎల్ లైసెన్సు ప్లస్ టైప్ రేటింగ్ ఉందో వీళ్ళందరూ కూడా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ప్రజెంట్ అయితే ఈ రకమైనటువంటి డిమాండ్ అనేది కలిగి ఉందన్నమాట.